వీరాపురం అనే ఊళ్ళో రంగయ్య అనే మోతుబరి రైతు ఉండేవాడు. అతని దగ్గర ధనయ్య అనే అత్యాసపరుడైన పనివాడు ఉండేవాడు. రంగయ్య అతన్ని ఎంత బాగా చూసుకున్నా, అడిగిన దానికన్నా ఎక్కువ సొమ్ము వస్తువులు ఇచ్చినా ఇంకా ఏదో కావాలని ఆశపడుతూ అసంతృప్తితో గడుపుతుండేవాడు. అంతేకాదు అతని కళ్ళు ఎప్పుడూ రంగయ్య డబ్బు దాచే పెట్టి మీదే ఉండేవి. దాని తాళం చెవి ఎప్పుడెప్పుడు చేతికి చిక్కుతుందా, ఎప్పుడు అందులో డబ్బుతో ఉడాయిద్దామా అనుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. రంగయ్య భార్య మాత్రం ఇతన్ని కనిపెట్టి ఉండేది. భర్తను కూడా హెచ్చరించేది. కానీ రంగయ్య ఆ మాటలు పట్టించుకునేవాడు కాదు. అయితే ఒకరోజు ఉన్నట్టుండి రంగయ్య దగ్గరికి వచ్చి, అయ్యా, నేను పని మానేసి వెళ్ళిపోతాను. నేను ఎంత నిజాయితీగా పనిచేస్తున్నా మీరు నన్ను పూర్తిగా నమ్మడం లేదు అన్నాడు ధనయ్య. దానికి రంగయ్య, అదేంటి ధనయ్య, నీకు ఇక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏ అవసరమున్నా తీసుకోవచ్చు, కావలసింది తినొచ్చు, చివరికి నా పెట్టె తాళాలు కూడా అందుబాటులోనే ఇక్కడే ఉంటాయి అన్నాడు ఓ చోట వేలాడుతున్న తాళాల గుత్తుని చూపించి. వెంటనే అతను గబాల్న, ఆ తాళాలతో పెట్టి తెరుచుకోవడం లేదే అంటూ నోరు జారి నాలుగు ఖర్చుకున్నాడు. అడిగినప్పుడల్లా నేను డబ్బు ఇస్తుండగా తాళాలతో నీకు పనేమి వచ్చింది ధనయ్య? నీ తీరు గురించి నా భార్య చెప్తున్నా నేను పట్టించుకోలేదు. ఇక చాలు, నీకు రావలసిన డబ్బులు తీసుకుని వెంటనే వెళ్ళిపో అన్నాడు రంగయ్య కోపంగా. చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ ఇల్లు వదిలాడు ధనయ్య. ఇలాంటి కథలు మరెన్నో వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.